నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు రౌడీలను తయారు చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. తనకు గాయమై బాధపడుతుంటే దానిపై విమర్శలు చేయడం దారుణమని ఆగ్రహం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నైతికంగా ఎప్పుడో ఓడిపోయారన్న వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. నియోజకవర్గ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్. అట్టహాసంగా సాగిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నామినేషన్ కార్యక్రమం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం తథ్యమని వెల్లడి. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ ఆసిఫ్. వందలాదిగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు. సీఎం జగన్పై తనపై దాడికి మూల కారకులు చంద్రబాబు, బోండా ఉమా అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎస్సీలను, బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. బోండా ఉమాకి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 28వ డివిజన్ రైల్వే కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఈ డివిజన్ అభివృద్ధి జరిగిందని, ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీలను, బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. కన్నుకు దెబ్బ తగిలింది, ఇబ్బంది పడుతుంటే నా మీద దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు. దాడికి పాల్పడిన వారు బోండా ఉమాతో ఎందుకు టచ్లో ఉన్నారో ఉమా సమాధానం చెప్పాలన్నారు. నడి రోడ్డుపై ముఖ్యమంత్రిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం తప్ప అని ప్రశ్నించారు. బోండా ఉమా రౌడీయిజానికి అడ్డుకట్ట వేస్తామన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో రైల్వే క్వార్టర్స్ అన్నీ కూడా పర్యటించడం జరిగింది. వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, కొండ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు అందరూ చాలామంది రావడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా ఆశీర్వదిస్తున్నారు. జగనన్నే ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పని చాలా ప్రజలు చాలా సంతోషంగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా చూడలేకే తెలుగుదేశం ఇక్కడున్న బోండా ఉమా చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు మీరు స్టేట్మెంట్ చూశారు కదా. బోండా ఉమాది మొట్టమొదటి రోజేమో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళే రాళ్ళు వేసుకున్నారని చెప్పాడు. రెండో రోజు బుడకరాళ్ళు అన్నాడు. మూడో రోజేమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా తాలూకా మనుషులే రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. ఇంకొకసారి ఏమో మీరేదో డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొస్తున్నారు, 300 రూపాయలు అని చెప్పి 200 రూపాయలు ఇచ్చారు కాబట్టి మీ మీద రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. నిన్న ఫైనల్గా టీవీ 9లో చూశాను. నిన్న వెల్లంపల్లి కాలికి దెబ్బతైతే కంటికి కట్టుకున్నాడని. నిజంగా బోండా ఉమా అనే వ్యక్తికి మానవత్వం కానీ ఏమైనా ఉందా అని చెప్పని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. నిలకడలేని మనిషి, బాగా ఆవేశంలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు. ఎందుకంటే దొరికిపోయారు కాబట్టి. ఎవరైతే ఈ ఘటనకి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడో సాక్ష్యాధారాలతో సహా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని ఒక వ్యక్తిని ఆల్రెడీ రిమాండ్కి పంపించారు. ఇంకొక వ్యక్తి ద్వారా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఈ మూలాలు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా బోండా ఉమా ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాయి. అన్నీ కూడా ఈ మూలాలన్నీ కూడా బోండా ఉమా ఆఫీస్ చుట్టే జరుగుతున్నాయి. వీటన్నిటికీ కంగారు పడి చంద్రబాబు మొదలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఏదో పక్కకు తప్పిద్దామని ఓటర్స్ దగ్గర ఓట్ల అభ్యర్థనలో భాగంగా మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే రుహుల్లా గారు, అలాగే స్థానిక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండా గారు, మరి అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఓటు అడుగుతా ఉన్నాం. చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది ప్రతిరోజు కూడా, ఎందుకంటే జగనన్న పెట్టిన పథకాలన్నీ మాకు వస్తాయనేటువంటి చెప్తా ఉంటే చాలా సంతోషం. ఇదే విధంగా ఎప్పుడూ కూడా పరిపాలన సాగుతుందని కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేస్తూ ఉంటే 4 రోజుల క్రితం జరిగిన సంఘటన మనందరం కూడా చూసాం. విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో
ఒక గోండా బాండా ఉమా అనేటువంటి వ్యక్తి నిజంగా అంటే ఓట్లు వేయించుకోవడానికి పక్కనున్నటువంటి ప్రాణాలు, అపోజిషన్లో ఉన్నటువంటి ప్రాణాలు సైతం తీసే విధంగా ఓట్లు అడుగుతున్నాడు అంటే ఆయనకి రాజకీయాల మీద ఎంత ఇష్టం అంటే రాజకీయాలు మక్కువగా చేయాలా, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలా, లేకపోతే సమాజంలో నేనేం చేస్తాననేటువంటి దానిలో ముందుకెళ్ళాలి. అట్లా కాదు. మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు మరియు డివిజన్ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు అందరూ కూడా ఈ రోజున పర్యటించడం జరిగింది. ఈ రోజున మా పర్యటనలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఏ గడపకి వెళ్ళినా కూడా ప్రతి ఆడవాళ్ళు కూడా, ప్రతి ఇంట్లో మగవాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు, అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎప్పుడో నైతికంగా ఓడిపోయారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయన నియోజకవర్గంలో పర్యటించడం లేదన్నారు. ఏదో మొక్కుబడి కార్యక్రమంలాగా ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. 2వ డివిజన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల తదితరులు డివిజన్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ రావు ఏనాడైనా తూర్పు నియోజకవర్గంలో కొండపై భాగాల్లో నివాసితులను పట్టించుకున్నారా అని అవినాష్ ప్రశ్నించారు. ఈ డివిజన్లో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను సైతం పరిష్కరించి పట్టాలను మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అవినాష్ వివరించారు. కేవలం తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి కోట్లాది రూపాయలతో ఇన్ని పనులు చేయించడంతో పాటు నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానికి ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని అవినాష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి ప్రజాసేవ చేసేందుకు అసెంబ్లీకి పంపండి, భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తానన్నారు. గుణదల సెంటర్ నుండి అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి డివిజన్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక నివాసితులు ఆయనకు అఖండ స్వాగతం పలికారు. ప్రతి సెంటర్లో అవినాష్కు మహిళలు విజయ హారతులు ఇచ్చి వారి ఆశీస్సులను అవినాష్కు అందజేశారు. డివిజన్లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో అవినాష్ ప్రత్యేక పూజలు
ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని విశేషంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి తన నామినేషన్ సమర్పించారు. ఈ క్రమంలో విజయవాడ 1 టౌన్ రథం సెంటర్ నుండి పార్టీ నేతలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ఎంపీ సీట్తో పాటు 7 నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని తెలిపారు. నామినేషన్ వేసిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తన నామినేషన్కు 7 నియోజకవర్గాల నుండి వేలాది మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు.
అన్నిటికీ ముఖ్యంగా అతి త్వరలో మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో అన్నింటినీ సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే మన మేనిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం. మా 7 అభ్యర్థులతో కూడా కలిసికట్టుగా ఉండి మేనిఫెస్టోని అతి త్వరలో రిలీజ్ చేసి తప్పకుండా ఘన విజయం సాధించబోతున్నాం. అందరూ కూడా ఇవాళ ర్యాలీ చూసినాక ఇవాళ ఎదుట పక్షం వారికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు రోడ్లన్నీ నిండిపోయినాయి. విజయవాడ నగరం మొత్తం పసుపు మయమే కాకుండా జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ తెలుపు పసుపు కాషాయం మయమైపోయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి షేక్ ఆసిఫ్ నామినేషన్ దాఖలు ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. స్థానిక వ్యక్తులను గెలిపించుకొని పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆసిఫ్ కోరారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ నామినేషన్ భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, జనం సమూహం నడుమ అట్టహాసంగా సాగింది. పంజా సెంటర్ నుండి బయలుదేరిన ర్యాలీ చిట్టినగర్ సొరంగం గుండా చెరువు సెంటర్ మీదుగా కుమ్మరిపాలెం నుండి పున్నమి ఘాట్ ఎదురుగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోని ఎన్నికల అధికారికి తన నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ తన నామినేషన్కు ప్రజలు స్వచ్ఛందంగా రావడం సంతోషంగా ఉందన్నారు. తన ప్రత్యర్థి సుజనా చౌదరి పిట్టల దొర మాదిరిగా మాటలు చెబుతున్నాడన్నారు. వెస్ట్లో ఎన్డీఏ కూటమి అవసరం లేదన్నారు. సుజనా చౌదరి ఫస్ట్ బ్యాంకులకు ఎక్కొట్టిన డబ్బులు కట్టాలన్నారు. బ్యాంకులకు మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడు అని నిలదీశారు. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో లేని వ్యక్తి ఇప్పుడు ఏదేదో చేస్తానని మాటలు చెబుతున్నాడన్నారు. మతోన్మాదులను తరిమి కొట్టడానికి పశ్చిమ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పశ్చిమ అంటేనే వైసీపీ అడ్డా అని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మాట్లాడుతూ ఆసిఫ్ నామినేషన్కు వెస్ట్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఆసిఫ్ ప్రజల ముందర ఉంటారన్నారు. సుజనా చౌదరి 1000 కోట్లు బ్యాంకులకు ఎక్కొట్టారని గుర్తు చేశారు. సుజనాపై మనీ లాండరింగ్, ఈడీ కేసులు ఉన్నాయన్నారు. 1000 కోట్లు బ్యాంకులకు ఎక్కొట్టి ప్రజలకు ఏదేదో చేస్తామంటే నమ్ముతారా అని నిలదీశారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీద, అట్లాగే ఇవాళ సామాన్యుడైనటువంటి మా ఆసిఫ్ భాయ్ని ఇక్కడ కార్పొరేటర్గా చేసి తర్వాత మైనార్టీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ఈరోజు మళ్ళీ ఒక కమిటెడ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవని చూడకుండా ఇవాళ నేను నా కమిటెడ్ కార్యకర్తని, సామాన్యుడిని, ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజలతో ఉండేవాడిని, అలాగే ఈ ప్రాంత నివాసి, పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాను. రోజు అతను ఒక పెత్తందారులే కాకుండా ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పి మా ఆసిఫ్ భాయ్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత ఇక్కడ వెస్ట్లో ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇవాళ చూసినటువంటి పరిస్థితిని చూస్తే ఇది నామినేషన్ ర్యాలీగా లాగలేదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో ఏదైతే ఒక ఆయన వచ్చాడో ఆయన మీద నేను మొదటి నుంచి చెప్తున్నా, వచ్చిన ఆయన విషయంలో నుంచి ఆయన ఒక బ్యాంకు దొంగని, కొన్ని 1000 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎక్కొట్టడానికి కూడా నేను చెప్పాను. అది నిన్న ఆయన నామినేషన్ రోజే ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో వచ్చింది. నేను సాక్షి గురించి కూడా మాట్లాడుతున్నాను. 562 కోట్లు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీగా తరలి వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కుల మతాలకు అతీతంగా వచ్చి నాకు మద్దతు పలకడం జరిగింది. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు జరిగిన నామినేషన్ ర్యాలీ చూసి ప్రజలందరూ విజయోత్సవ ర్యాలీ అని అనుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఉత్సాహంగా జనసముద్రంలో అన్నట్టుగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎంత ఎండైనా సరే వాళ్ళు వచ్చి నా ర్యాలీలో పాల్గొని నాకు మద్దతు పలకడం జరిగింది. మరి ఈరోజు సుజనా చౌదరి అంటున్నాడు, నేను విజయవాడ వెస్ట్కి ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది. విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తానని చెప్తున్నాడు ఆయన. గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు. ఆయనకు పిట్టల దొరలాగా ఊహించి ప్రజలు 23 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయన బాటలోనే సుజనా చౌదరి కూడా
విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తాను, లేకపోతే నేను అంతా అభివృద్ధి చేసేస్తాను, నేను అభివృద్ధి చేయడానికి వచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. విజయవాడ వెస్ట్కి నువ్వు ఈ కొండ ప్రాంతాలు ఉన్నాయి, నువ్వు అభివృద్ధి చేయని అవసరంలా. నువ్వు ఏదైతే బ్యాంకులకు ఎగ్గొట్టావో 562 కోట్లు అని చెప్పేసి ఈరోజు మీ పేపర్లోనే, మీ ఈనాడు పేపర్లోనే రావడం జరిగింది. మరి మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతిలో, మిగతా పేపర్లో కూడా 1000 కోట్లు ఎగ్గొట్టి నువ్వు ఈడీ కేసుల ద్వారా, నీ అప్డేట్లో కూడా ఉంది ఈడీ కేసు ఉందని చెప్పి, మనీ ల్యాండింగ్ కేసు ఉన్నాయని చెప్పి, మళ్ళీ ఇలాంటి కేసులున్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిగా. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోన షేక్ ఆసిఫ్ గారు నామినేషన్ వేయటానికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గం జనసంద్రం సముద్రాన్ని తలపించే విధంగా ఈరోజు మనం చూసాము. స్వచ్ఛందంగా ఏదైతే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రతి ఒక్క గడపకి, కొండ చివరి వరకు ప్రతి ఒక్క గడపకి అందుతుంది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు కొండల మీద నుంచి ప్రజలందరూ తరలి రావడం జరిగింది. ఈరోజు ఎంత ఆనందంగా ప్రజలు ఎంత ఉత్సాహంగా ఈరోజు నామినేషన్లోన పాలు పంచుకున్నారో మీడియా మిత్రులు అందరూ గమనించారు. ఒక మనీ లాండరింగ్ చేసిన వ్యక్తి, 10,000 కోట్లు ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తి ఈరోజు నిన్నటి రోజున వచ్చి నా దగ్గర ధనం ఉంది, ధనబలంతో నేను పశ్చిమ నియోజకవర్గాన్ని గెలిచేస్తాను అన్న ఒక కండకావరంతో రావటం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా జరిగింది, గతంలోన మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క డివిజన్లోన ఎంతెంత మేము అభివృద్ధి చేశామన్నది నేను డైరెక్ట్గా ఛాలెంజ్ విసురుతున్నాను. గత 5 ఏళ్ల కాలం టీడీపీ వాళ్ళు పాలించినారు. డివిజన్ వారీగా రమ్మనండి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 450 కోట్ల వ్యయంతో ఈరోజు కొండ చివరి వరకు రోడ్లే కానివ్వండి, డ్రైన్లే కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఏదైనా కానీ పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేయడం అన్నది పూర్తిగా జరిగింది. ఎన్నికల వేళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వారందరినీ ఆప్యాయంగా పలకరించి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజాపురం మేమంతా సిద్ధం బస్సు యాత్ర నైట్ స్టే పాయింట్ వద్ద చేరికల కార్యక్రమం జరిగింది. టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో మాజీ కార్పొరేటర్ ఎస్కే సైదా, మొండి బండ సంఘం జిల్లా అధ్యక్షుడు పి కృష్ణ, టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మాధవ యాదవ్ తదితరులు ఉన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వాందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 17వ డివిజన్లో, సోదరి క్రాంతి 3వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ను గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజల జీవితాలను వైసీపీ 5 ఏళ్ల పాలనలో గుగ్గిపాలు చేసిందని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు. బీజేపీతో వైసీపీ జతకట్టి విధ్వంసాన్ని సృష్టిస్తున్న విధానాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. సింగినగర్ పైపుల్ రోడ్డు నుండి ఎంబీ విజ్ఞాన కేంద్రం రాఘవయ్య పార్క్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. సిపిఎం సిహెచ్ బాబురావును గెలిపిద్దాం, విజయవాడను మారుద్దామని నినాదించారు. సిపిఎం సిహెచ్ బాబురావుకు మద్దతుగా భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావుని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సింగినగర్, పాయకపురం, రాజీవ్ నగర్, వాంబే కాలనీ అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాయంటే కమ్యూనిస్టుల కృషి అని కొనియాడారు. దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీజేపీ దానికి మద్దతు తెలుపుతున్న టీడీపీ, వైసీపీలను ఓడించాలన్నారు. విజయవాడ అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి పార్టీల ద్వారా జరుగుతుందని, దానిలో భాగంగా ఇండియా కూటమి పార్టీలు ఐక్యంగా పోరాడి సెంట్రల్ సిటీలో సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు రాష్ట్రంలో పరిపాలన రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్ని బుగ్గుపాలు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఓడించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో జతగట్టి విధ్వంసకాన్ని సృష్టించినటువంటి నేపథ్యాన్ని ఓడించాలని చెప్పేసి కమ్యూనిస్టులు, వామపక్షాలు, ఇతర మిత్రులు, కాంగ్రెస్ అందరూ సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం
పెళ్లికి పోతా పిల్లిని సంఘన పెట్టుకొచ్చినట్టు బీజేపీని సంఘన పెట్టుకొని వచ్చి మన రాష్ట్రంలో అటు బీజేపీ అటు వైఎస్ఆర్ పార్టీ ఇటు తెలుగుదేశం ఇద్దరు కూడా బీజేపీని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాల్ని ఎంతో చరిత్ర కలిగినటువంటి విజయవాడ మహానగరంలో కార్పొరేట్ దొంగలు వచ్చారు. రాష్ట్రాన్ని దోచుకోవటానికి, పేద ప్రజల ఆదాయాన్ని దోచుకోవటానికి జాగ్రత్త అని చెప్పి విజయవాడ నగర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల మనిషి, ప్రజల పక్షాన, కార్మికుల కర్షకుల పక్షాన పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి మంచి అభ్యర్థి అయినటువంటి సిహెచ్ బాబురావు గారిని ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థిగా ఎన్నుకోవటం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరినీ కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల్ని అభ్యర్థి చేస్తూ ఉన్నాం. బీజేపీ బలపరుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకి బుద్ధి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 రాష్ట్రాలని దాచుకునే ఎజెండాతో పెట్టుకుని ప్రజల్ని మోసం చేసి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ కూడా ఎవరు నమ్మవద్దు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట G+3 అపార్ట్మెంట్ వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఉమన్న రావాలి, సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్రగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ విచ్చేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ కని విని ఎరుగని రీతిలో కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఎప్పుడూ కలలో కూడా ఊహించలేనటువంటి చెత్త మీద పన్నేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ విచ్చేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ కనివిని ఎరుగని రీతిలో కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఎప్పుడూ కలలో కూడా ఊహించలేనటువంటి చెత్త మీద పన్నేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపిందని అన్నారు. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ బోండా ఉమేశ్వర్ గారు, అదేవిధంగా పార్లమెంట్కి నుంచోబోతున్న కేసినేని చిన్ని గారు, వాళ్ళిద్దరి గెలుపు కోసం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 57 డివిజన్లో G+3 కొత్త అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫ్లోరు గడప గడప అందరినీ టచ్ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే చేపట్టబోయేటువంటి సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి వివరించడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారాన్ని చూడముచ్చటగా అలంకరించారు. ఎగ్జిబిషన్ ను సందర్శించిన సందర్శకులు సంబరమాశ్చర్యానికి గురవుతున్నారు. విజయవాడ నగరంలోని 1 టౌన్ బొబ్బూరి గ్రౌండ్స్లో పి కృష్ణ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వేసవికాలం సాయం సంధ్య వేళ కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించేందుకు సందర్శకులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. సందర్శకులకు కొత్త అనుభూతిని కల్పించేందుకు ఎగ్జిబిషన్ ముఖద్వారాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ సంక్రాంతి పండుగ విశిష్టతను నేటి తరానికి తెలిపే విధంగా సంక్రాంతి నమూనా సెట్ వేశారు. ఆ సంక్రాంతి నమూనా సెట్ వద్ద సందర్శకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. పిల్లల కోసం ప్రత్యేకంగా జెయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, కప్ అండ్ సాసర్, బోట్ రైడింగ్ అందుబాటులో ఉంచారు. సందర్శకుల కోసం తమ ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్తువులతో పాటు పిల్లలు ఆడుకునేందుకు అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని సందర్శకులు ఖచ్చితంగా తమ ఎగ్జిబిషన్ను సందర్శించాలని నిర్వాహకులు కృష్ణ కోరారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవ తదితర కుటుంబ సభ్యులు 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి స్థానిక సత్యనారాయణపురం తదితర ప్రాంతాలలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన వెల్లంపల్లిని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు కూటమి అభ్యర్థి బోడే నామినేషన్ అట్టహాసంగా జరిగింది. పెనమలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం నామినేషన్ వేశారు. పోరంకిలోని తన పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరిన బోడే ప్రసాద్ పెనమలూరులోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట వంగవీటి రాధా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్లే వాహనాలు సమకూర్చుకొని వాళ్ళు వచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఈ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను కేటాయించడం, అదే నమ్మకంతో అదే పట్టుదలతో గత 5 సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి కృషి చేశా. ఎన్నికల చివరి తేదీ వరకు ప్రజల మధ్య ఉండి ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఫలితాల రోజున చరిత్ర తిరగ రాసే విధంగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా అది జరిగి తీరుతుందని నేను కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఫేక్ బతుకులు, కపట నటనలు ఇవన్నీ కూడా ఎవరో కూడా హర్షించరు. 2 చోట్ల కూడా అతను చేసిన అవినీతి కానీ, భూదందాలు, ఇసుక దందాలు కానీ 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా అక్కడ ప్రజలు చీకొడితే ఇక్కడికి వచ్చి మరి పెనమలూరులో పోటీ చేయటం అంటే ప్రజలందరూ కూడా ఎవరో కూడా హర్షించట్లా. వారి కార్యకర్తలకు కూడా నేను పిలిపిస్తా ఉన్నా. ఇతను షూటింగ్ అయిపోయాక ప్యాకప్ బ్యాచ్ లాగా, ఓటింగ్ అయిపోయినాక ప్యాకప్ బ్యాచ్ ఇది. ఇక్కడ ఉండడు అతను. ఈరోజు ప్రజల మధ్య నేను నిత్యం గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటున్నాం. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, అభివృద్ధి కాంక్షతో పనిచేసే వాళ్ళకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు ఏదో కులం, మతం, ప్రాంతం అని చెప్పేసి, పార్టీ అని చెప్పేసి అతనికి మీరు ఏదన్నా ఓటు వేస్తే ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి కూడా నష్టం కలిగించిన వారు అవుతారు, మీ గ్రామానికి కూడా నష్టం కలిగించిన వారు అవుతారని ప్రతి ఒక్కరికి చెప్తాను. అవినీతి కాంక్షతో పనిచేసే పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఎన్నికల్లో ఖర్చు పెడతానికి డబ్బులు సిద్ధం చేసుకొని ఒక్కొక్క అభ్యర్థికి ఈరోజు ప్రతి ఒక్కరిని కొనేయాలని, ఎన్నికల్లో అపోజిట్ పార్టీ కేడర్ను కూడా కొనేయాలనే ప్రయత్నాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరు కూడా అంత బలహీనంగా అయితే ఎవరు లేరు. చాలా పట్టుదలతో బాధలు పడి 5 సంవత్సరాల నుంచి కేసులు పెట్టించుకొని కష్టాలు పడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా కసిగా ఓడించుదామని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ ఓడిపోవడం ఖాయం. విజయవాడ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులతో పాటు తాను కూడా అఖండ మెజారిటీతో విజయం సాధిస్తానని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. నామినేషన్ వేసిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తన నామినేషన్కు 7 నియోజకవర్గాల నుండి వేలాది మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో అన్నింటినీ సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే మన మేనిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం. మా 7 అభ్యర్థులతో కూడా కలిసికట్టుగా ఉండి మేనిఫెస్టోని అతి త్వరలో రిలీజ్ చేసి తప్పకుండా ఘన విజయం సాధించబోతున్నాం. అందరూ కూడా ఇవాళ ర్యాలీ చూసినాక
ఇవాళ ఎదుట పక్షం వారికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంటుంది. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు రోడ్లన్నీ నిండిపోయినాయి. విజయవాడ నగరం మొత్తం పసుపు మయమే కాకుండా జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ తెలుపు పసుపు కాషాయం మయమైపోయింది. అది అందరికీ ఈ విజయోత్సవ ర్యాలీలాగా అనిపించింది. ఈ నామినేషన్ ర్యాలీకి వచ్చిన మా నాయకులకి కార్యకర్తలకి మూడు పార్టీల అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి వార్డు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా. ఇంకొక 22 రోజులు మేము అశ్రద్ధ వహించకుండా కష్టపడతాం. పశ్చిమ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిందని, అలాంటి నియోజకవర్గం నుండి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయం సాధించడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బీజేపీకి చెందిన నేతలు ఢిల్లీలో రాజకీయాలు చేయకుండా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి ఓట్లు కొనుగోలు చేయాలని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కమ్యూనిస్టు ఉద్దండుల పశ్చిమ నియోజకవర్గం నుండే విజయం సాధించే ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. కోటేశ్వరరావు నామినేషన్కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, సిపిఎం రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేఎల్ రావు పార్కు నుండి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజానాట్యమని కళాకారులు, డప్పు కళాకారుల ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా సమైక్య నాయకులు, యువజన విద్యార్థి నాయకులు నామినేషన్కు పెద్ద ఎత్తున తరలి రావడంతో పశ్చిమ నియోజకవర్గం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఒకే వేదికగా ఎన్నికల బరిలో ఉన్నామని చెప్పారు. ప్రజలందరూ ఇండియా కూటమిని బలపర్చాలని కోరారు. సర్దార్ మరిపిల్ల చిట్టి, సుబ్బరాజు, నాజర్ వలి, ఉప్పలపాటి రామచంద్రరాజు, ఆసిఫ్ పాషా లాంటి మహోన్నతమైన వ్యక్తుల ఆశయ సాధన కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి విజయం సాధిస్తే కొండ ప్రాంతాలను ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా బోండా ఉమామేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఎలాంటి ప్రచారం లేకుండా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను సెంట్రల్ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ స్వప్నిల్ దినకర్కు అందజేశారు. జనసేన, బీజేపీ బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమా సాదాసీదాగా ఎలాంటి ప్రచారాలు, ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేయడం ప్రాచుర్యం సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్సీ రుహుల్లా, వెల్లంపల్లి సోదరుడు రామకృష్ణ, కుటుంబ సభ్యులు 62వ డివిజన్ కార్పొరేటర్ అల్లంపూర్ విజయలక్ష్మి, విజయ్తో కలిసి స్థానిక ఏవీఎస్ రెడ్డి రోడ్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి మంచి జరగాలంటే వెల్లంపల్లిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 62వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఇప్పుడు 57 డివిజన్ పరిగెత్తిస్తున్నాం. మా అన్నయ్య గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి వాళ్ళు నేను పరిగెత్తిస్తున్నాను. న్యూ ఆర్ఆర్పేటలో ఉన్నాము. ఇక్కడ అభివృద్ధి ఎంత బాగా జరిగిందంటే అసలు జన ఆధారంతోనే తెలుస్తుంది మాకు. ఇంకా అభివృద్ధి జరుగుద్ది జగన్ గారు వచ్చారంటే కనుక. ఈ అభివృద్ధి ఇప్పటికి చేసిన దానికంటే ఇంకో రెండిట్లు ఇది అవుద్ది. మాతో తిరిగిన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళు బాగా సపోర్ట్. ఈరోజు 57వ డివిజన్లో గడప గడపకి మన ఎల్లంపల్లి శ్రీనన్న తమ్ముడు గారు, ఎమ్మెల్సీ గారు, ప్రజలందరం కూడా, నాయకులు అందరం కూడా కలిపి గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మాకు పథకాలు వచ్చాయి, జగనన్న వల్ల మాకు అభివృద్ధి జరిగింది, మేమందరం కూడా జగనన్నకు ఓట్లు వేస్తాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఓట్లు 57వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు తమ్ముడు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రహోలా గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, అదేవిధంగా నా తోటి నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పర్యటించడం జరిగింది. అరుణోదయ నగరం, సుబ్బరాజు నగరం, అమరావతి కాలనీ, సుందరమ్మ దిబ్బ ఏరియాలో పర్యటించడం జరిగింది. ఈ ఏరియాలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా చేశామని గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే టీడీపీ వాళ్ళకి ఓటు అడిగే హక్కు కూడా ఈ ప్రాంతంలో లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు 57వ డివిజన్లో న్యూ ఆర్ఆర్పేటలో మన ఇప్పుడు దేవి గారు కార్పొరేటర్ గారు, అదేవిధంగా మన రాజు గారు, అదేవిధంగా మన ఖాన్ గారు, మన చిన్న కేశవరెడ్డి గారు, అదేవిధంగా మన ఆదినారాయణ గారు, అదే ప్రతి ముఖ్యమైన నాయకులతో కార్యకర్తలతో కలిసి గడప అంటే జగనన్న చేసిన పథకాలన్నీ గడపకు తీసుకెళ్ళి నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అడగడం జరుగుతుంది. ఈ డివిజన్లో ముఖ్యంగా 2000 మందికి 2000 ఇళ్ల పట్టాలు దగ్గరుండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత ఈ డివిజన్లో ఉంది. ప్రతి రోడ్డు అభివృద్ధికి, ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, అదేవిధంగా ఏంటంటే 24 రోడ్ల నుంచి 30 రోడ్లు దాకా మన ఇప్పుడు 57వ డివిజన్లో జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, ప్రతి అభివృద్ధి పని, ప్రతి పథకాలు ప్రతి గుమ్మానికి వెళ్ళినాయి. అన్నా జగనన్నకి మేము రుణపడి ఉన్నాం. మచిలీపట్నంలో సెల్ఫీ సూసైడ్ కలకలం సృష్టించింది. సర్కిల్ పేటకు చెందిన కాదర్ ఖాన్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి కొల్లిపర శివ వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6వ తేదీనే కాదర్ ఖాన్ ఆత్మహత్య చేసుకోగా అతని సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియోలను కుటుంబ సభ్యులు గమనించారు. దీనిపై అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నమస్తే అండి, నా పేరు ఖాదర్ ఖాన్. శివకుమార్ కొల్లిపొర అనే అతని దగ్గర నేను కొంచెం అప్పు తీసుకున్నాను. దానికి వడ్డీలు వేసి కోర్టులో కేసులు వేసి నా ఇంటి ముందు నా పరువు అంతా తీశారండి. అక్షరాల నేను పూర్తి స్పృహలో చెప్తున్నాను, నా చావు కారణం ఆ దరిద్రుడు. నేను చాలా చోట్లకి తిరిగాను న్యాయం కోసం, పోలీసు వాళ్ళని, పెద్దలని, కానీ నా న్యాయం ఎక్కడ జరగలేదు. నా చావు అక్షరాల కారణం ఆ శివకుమారే అండి. దయచేసి నా చావుకైనా న్యాయం జరిపించండి. నేను బతుకుండగా నన్ను ఎవరు న్యాయం చేయలేకపోయారు. నా చావుకు ఆడే కారణం శివకుమార్ అండి. వడ్డీ వ్యాపారస్తుడు, చీటీలు వేస్తాడు లక్షల్లో. నేను ఈరోజు చచ్చిపోతున్నా అంటే నా చావుకు అక్షరాల కారణం. నా పిల్లనైనా వాడి నుంచి కాపాడండి, నా పిల్లలైనా ఆ దుర్మార్గుడి నుంచి కాపాడండి సార్. నేను తిరగని చోట్లేదు న్యాయం కోసం. నా పరువు పోయింది. ప్రతి మనిషి బతికేది పరువు కోసం. నా చావుకు మటుకు వాడే కారణం సార్. పూర్తి స్పృహలో చెప్తున్నాగా నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. నా ఇంటి మీద పడింది వాడి కన్ను. నా చావుకు మాత్రం వాడే కారణం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు రౌడీలను తయారు చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. తనకు గాయమై బాధపడుతుంటే దానిపై విమర్శలు చేయడం దారుణమని ఆగ్రహం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నైతికంగా ఎప్పుడో ఓడిపోయారన్న వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. నియోజకవర్గ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్. అట్టహాసంగా సాగిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నామినేషన్ కార్యక్రమం.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం తథ్యమని వెల్లడి. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ ఆసిఫ్. వందలాదిగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.